నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అంతటా అదే దృశ్యం, ఏ ఇద్దరు కలిసినా అదే చర్చ, ఒక్కరిగా ఉన్నా అదే ఆలోచన, అందరిపై పడిన ప్రభావం అలాంటిది. ఎంతో వ్యవధి కాదు, గట్టిగా చూసుకుంటే ఒక్క వారం. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు. ఒక్క మాటలో చెప్పాలంటే లెక్కలేదనుకున్న చిన్న నోటు ఎంతో అపురూపమైంది. అపురూపం అనుకున్న పెద్ద నోటు చిన్నపోయింది. నిజానికి ఏ ఒక్కరూ ఊహించని పరిస్థితి ఇది. అంతా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఫలితం. రోజులు గడుస్తున్నా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని బ్యాంకింగ్ సేవలు ప్రజల్ని ఇబ్బందులు పెడుతుంటే దీర్ఘకాలంలో అంతా మన మంచికే అంటున్నారు ఆర్థికవేత్తలు. ఒక మహాకృతువుకి ముందు ఇలాంటి అలజడి చిన్నపాటిది, సాధారణమని సముదాయిస్తున్నారు. నవంబర్ 8వ తేదీ నోట్ల రద్దు నిర్ణయం వెలువరించింది మొదలు అదే పనిలో ఉన్న కేంద్ర ప్రభుత్వము ఇబ్బందుల నివారణకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఆందోళన వద్దని ప్రజలకు భరోసానిస్తోంది. ఒకే ఒక్క ప్రకటన నిమిషాల వ్యవధిలో లక్షల కోట్ల రూపాయల విలువైన పెద్ద నోట్లను చిత్తు నోట్లుగా చేసింది. నగదు రహిత వ్యవస్థకు నాంది, నల్లధనంపై యుద్ధబేరి అన్న మోదీ ఆ ప్రకటన ప్రకంపనలు ఇంకా తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం 1500 నోట్లు ఇక చెల్లవని చేసిన ప్రకటనతో చెలామణిలో ఉన్న నోట్లలో పెద్ద మొత్తంలో విలువగల కరెన్సీ ఎందుకు పనికిరాకుండా పోయింది. 8వ తేదీ రాత్రి ప్రధాని మోదీ చెప్పినట్లే నల్ల కుబేర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 10వ తేదీ నుంచి బ్యాంకులు తిరిగి తెరుచుకున్నాయి. నగదు మార్పిడి, డిపాజిట్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాతి రోజు నుంచి ఏటీఎంలు ఒక్కొక్కటిగా అందుబాటులోకొస్తున్నాయి. పాత నోట్లు తీసుకొని కొత్త వాటిని ఇస్తున్నారు. అంతా ప్రధాని చెప్పినట్లు అంతే సాఫీగా సాగిపోయి ఉంటే సమస్య లేదు. దేశంలో ఎక్కడ చూసినా జనం పడుతున్న ఇబ్బందులు, బ్యాంకుల వద్ద సహనానికి పరీక్ష పెడుతున్న నిరీక్షణలు. అయినా 1.25 కొర్రీలు, బయట ఎక్కడా పనిచేయని ఏటీఎంలు నిజాల్ని కళ్లకు కడుతున్నాయి. కొంచెం ఓపిక పట్టండి అని పదే పదే ప్రభుత్వం నుంచి ప్రకటనలైతే వస్తున్నాయి. కానీ బ్యాంక్, ఏటీఎంల నుంచి డబ్బులు మాత్రం రాని పరిస్థితుల్లో రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన అదే ప్రజలు ఇప్పుడేం చెయ్యాలో అర్థం కాని అయోమయం. 2000 రూపాయల నోటు దొరికింది అని బతుకుజీవుడా అనుకునే లోపే ఆ నోటు చూసి చిల్లర లేదు అని తిప్పి పంపుతున్న వ్యాపారులు, దుకాణదారుల తీరుతో ఉసూరుమనాల్సి వస్తోంది. దొరికిందే సందు అని పెద్ద నోట్లకు చిల్లర కావాలంటే కమిషన్ అని దండుకునేందుకు సిద్ధమైన దళారీల తీరుతో ఎక్కడికక్కడ బిత్తరపోవాల్సి వస్తోంది. సమయానికి అవసరమైన నగదు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. నోట్ల మార్పిడి ఒత్తిడికి తాళలేక గుండె ఆగి మరణించిన సంఘటన చోటు చేసుకుంది. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చొని సొమ్మసిల్లిపోతున్న వారు కొందరు. మరికొన్ని చోట్ల కార్డులున్నా ఫలితం సున్నాగా ఉంటోంది. ముంబైలోని కేంద్ర సర్వర్ మొరాయిస్తుండటం వల్ల వస్తువుల కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. విధిలేక తీసుకున్న వస్తువులు దుకాణాల్లోనే వదిలేసి వెనుదిరిగాల్సి వస్తోంది. నగదు ఎలాగూ అందుబాటులో లేదు. డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేపడదామనుకున్నా కుదరడం లేదు. ఇప్పటి వరకు డెబిట్ కార్డులను వాడిన వారు కూడా మాల్స్లో వాటి ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. కానీ కార్డులు సరిగ్గా పనిచేయక ఆ ప్రభావం వ్యాపారాలపై పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి. అయినా ఇప్పటికీ బ్యాంకులు ప్రజలకు పూర్తిగా నగదు అందించలేని పరిస్థితిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో కార్డుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంకుల ప్రతినిధులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వర్ స్తంభించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ రద్దు నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. తమ ఇబ్బందులు ఎందుకు పట్టించుకోవడం లేదు, ప్రధాని చెప్పిన స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు అనే అందరి ఆవేదన. అనుభవం గడించిన ఆర్థికవేత్తలు 2016 నవంబర్ 8 భారత చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందంటున్నారు. చైనా మొదలు యూరోపియన్ యూనియన్ వరకు ఇదొక సాహసోపేత నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. సింగపూర్ పత్రికలైతే
వారి దేశ ఆధునిక నిర్మాత లీ క్వాన్ యూ వంటి సమర్థ నేత మోదీ రూపంలో ఇండియాకు లభించాడని ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. దేశంలో కూడా కార్పొరేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు నోట్ల రద్దుని మనసారా స్వాగతించారు. కానీ అవేవీ సామాన్యులు పడుతున్న వాస్తవ ఇబ్బందులను సమాధానపరచలేకపోతున్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్తున్నాం అంటున్నారు. అది తొందరలో 50 and 500 ఇవ్వడం మంచిది అనిపిస్తుంది. అసలు వ్యాపారం ఉండలేదు సార్. సేవ్ వచ్చిన కస్టమర్లు అందరూ సేంజ్ లేక ఇబ్బంది పడి ఫ్రూట్స్ ఎవరు కొనట్లేదండి. వచ్చిన వాళ్ళందరూ కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. డబ్బులు లేక అందరూ బ్యాంకుల దగ్గర ఉంటున్నారు. చిల్లర మార్చుకున్నందుకు తీసుకున్నందుకు కూడా ఎవరు ఆటో ఎక్కట్లేదు కూడా. ఎందుకంటే ఒకరు ఇద్దరు ఎక్కుతున్నారండి. డీజిల్ డబ్బులు కూడా రావట్లేదు. బస్ స్టాండ్కి వెళ్తే డబ్బులు పుచ్చుకోరు. 500 ఇస్తేనే 1000 ఇచ్చినా పుచ్చుకోరు. రైల్వే స్టేషన్ పుచ్చుకోరు. ఈ 500 పుచ్చుకుని మేము ఎక్కడ దొరుకుతామో చెప్పండి. బ్యాంకులోనే 100 వేలాది కొద్ది లైన్ ఉంటారు. అయినా 100లో వచ్చి పని పర్వాలేదు పని. ఎవరో దొంగతనం చేసినా మన పడితే బాగా ఇబ్బంది పడదు కదా. బ్యాంకులకు వెళ్తే పూర్వమని లైన్ ఉంటుంది. పూడత్తమని లైన్లో నిలబడాలా. పూడత్తమని మన పని పాడైపోతుంది. 500 రూపాయలు చిల్లర లేదని చెప్తుంటే వ్యాపారాలు చాలా లాస్ అయిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉందంట. ఈ 2000 నోట్ తెచ్చే 2000 రూపీస్ నోట్ తెచ్చినా కూడా 100 ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. బ్యాంకులు అందుబాటులో లేవండి. పెద్ద లైన్లు కాయడం, దాని గురించి 1 రోజు సెలవు పెట్టుకోవడం, 2 రోజులు ఆఫీస్ ఎగ్గొట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చేయలేక ఏది జరుగుతుంది. ఎప్పుడు ఉంటే 100కి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. చిల్లర కోసం గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలండి. బాగానే మేము మ్యాక్సిమం 19% చేంజ్ చేస్తున్నామండి. మాకు వ్యాపారం కస్టమర్ వాల్యూ కాబట్టి మ్యాక్సిమం లేదని అంటలేదు మేము. తర్వాత మేము ప్రాబ్లం ఫేస్ చేస్తాం దానివల్ల. నేను ఉదయం నుంచి లైన్లో ఉండి 10,000 రూపాయలు పట్టుకెళ్ళాను స్వామి. బ్యాంక్ దగ్గర వెయిట్ చేసి వచ్చాను. రూపాయి కూడా చేంజ్ ఇవ్వలేదు. అంత ఉన్నా సరే మధ్యాహ్నం భిక్ష మానేసి కూడా సంవత్సరం కొబ్బరికాయలకి పూజకు ఉండాలి కదా అని వస్తే వీలు ఇవ్వలేదు స్వామి. వీలైతే మా కాడ చేంజ్ లేదంటారు. ఏం చేస్తాం మరి? అధికారిక గణాంకాల ప్రకారం నవంబర్ 8 రద్దు ప్రకటనకు ముందు చెలామణిలో ఉన్న ద్రవ్యం దేశ జీడీపీలో 10.86%, 16,63,432 కోట్ల రూపాయలు. అందులో 500 నోట్లు 7,95,375 కోట్లు, అంటే 47.2%. 1000 నోట్లు 6,32,568 కోట్ల రూపాయలు, దాదాపుగా 38%. అంటే చెలామణిలోని మొత్తం ద్రవ్యంలో సింహభాగం 2 పెద్ద నోట్ల రూపంలోనే ఉంది. విలువ 14,27,943 కోట్ల రూపాయలు. అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లని కాగితాలు చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు దీర్ఘకాలంలో ఈ నిర్ణయం వల్ల ఎన్నో లాభాలు అనేది కాదనలేం. 1000 కోట్లు దాచుకున్న పెద్దలు విధిలేని పరిస్థితుల్లో ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. గుజరాత్కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 6,000 కోట్లు అప్పగించినట్లు వార్తలొస్తున్నాయి. అంతం కాదిది ఆరంభమంటున్న ప్రధాని ప్రకటనలు అక్రమార్కుల నల్ల కుబేరుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. कैसे कैसे लोग मेरे खिलाफ हो जाएंगे मैं जानता हूं. 70 साल का उनका मैं लूट रहा हूं. मुझे जिंदा नहीं छोड़ेंगे, मुझे बर्बाद करके रहेंगे. उनको जो करना है करे. 50 साल भाइयों बहनों, 50 दिन मेरी मदद करे. देश 50 दिन मेरी मदद करे. जोर से तालियों के साथ मेरे इस बात को स्वीकार कीजिए. ఇంతకు ముందు వరకు ఆధునిక భారతదేశ చరిత్రలో 2 సార్లు మాత్రమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు తీసుకున్నారు. 1946లో మొదటిసారి, 1978లో రెండోసారి ఆ పని చేశారు. 1978లో జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మొరార్జీ దేశాయ్ రద్దు నిర్ణయం ప్రకటించారు. అప్పటి నుంచి 38 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ అదే బాటలో నడిచారు. ఇందుకు ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నల్లధనానికి అడ్డుకట్ట వేయడం, నకిలీ నోట్ల బెడద వదిలించుకోవడం, పన్ను ఎగవేతలు అరికట్టడం, నల్ల డబ్బు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికి తేవడం, అవినీతిని అంతమొందించడం. ఇవన్నీ జరిగితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం దిగిరావడమే కాదు, సంక్షేమానికి ఢోకా ఉండదని కేంద్రం అభిప్రాయం. దేశంలో ప్రస్తుతం 30 లక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనం పేరుకుపోయినట్లు అంచనా. స్థూల దేశీయోత్పత్తిలో అది దాదాపు 20% వరకు ఉంటుంది. ఆ బలంతోనే నల్లధన స్వాములు దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుపుతున్నారు. దేశీయంగా భారీ ఎత్తున పన్ను ఎగ్గొట్టి దాచుకున్న సొమ్ముకు విదేశాల నుంచి హవాలా సొత్తు, పాక్లో తయారై భారత్లోకి వస్తున్న నకిలీ నోట్లు తోడై యావత్ వ్యవస్థే అతలాకుతలమవుతోంది.
ఉగ్రవాదానికి అదే ఊతం ఇస్తోంది. దేశంలో వామపక్ష తీవ్రవాదానికి అండదండలు అందిస్తోంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసుల అంచనా ప్రకారం నక్సల్ స్థావరాల్లో దాచిన వేల కోట్ల రూపాయలు ఇప్పుడు చెల్లని చిత్తు కాగితాలయ్యాయని సమాచారం. అది భద్రతాపరంగా కూడా పెద్ద సానుకూలంగా చెబుతున్నారు. ఇవే పరిణామాలు రాజకీయంగానూ దుమారం రేపేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు రద్దు నిర్ణయానికే మద్దతు పలుకుతుంటే అందివచ్చిన అవకాశాన్ని అస్త్రంగా చేసుకునేందుకు విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు సహా వివిధ అంశాలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించాయి. అందుకు సంబంధించిన వ్యూహం ఖరారు చేసేందుకు కాంగ్రెస్, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం వామపక్షాలకు చెందిన నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దు వెనుక కారణాలు, పర్యవసానంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గట్టిగా నిలదీయాలని ఆ సమావేశం అభిప్రాయపడినట్లు సమాచారం. సమస్యను పక్కదారి పట్టించేందుకు తప్పుడు ప్రచారము, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్య ముందుగా తమ వారికి తెలిపిందని, బీజేపీ వాళ్ళకి ముందే తెలుసని శుద్ధ తప్పుడు ప్రచారాన్ని కొన్ని పక్షాలు చేయడం గర్హనీయం. అనేక సంవత్సరాలుగా రాజ్యాన్ని పరిపాలించే అవినీతిలో కూరుకుపోయి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేద ప్రజల కడుపు కొట్టి ధనికుల జోబులు నింపిన వారు ఇవాళ ఈ ప్రభుత్వంపై అలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. అది సర్జికల్ స్ట్రైక్ విషయంలో అలాగే వ్యవహరించే కొన్ని పార్టీలు ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకని ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో దీన్ని మేము పెద్ద ఎత్తున లేవనెత్తాము అని అంటున్నారు. లేవనెత్తమని ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తోంది. రెండవది, మేము ఊరేగింపులు ప్రదర్శన చేస్తూ ఉంటున్నారు, చేయడానికి హక్కు ఉంది, చేసుకోమనండి. ఎవరికి అనుకూలంగా? నల్లధనానికి అనుకూలంగానా, అక్రమ నిల్వదారులకు అనుకూలంగానా, పన్ను ఎగవేతదారులకు అనుకూలంగానా, ఎవరి కోసం మీరు ప్రదర్శన చేస్తారో తెలుసుకోవాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దుపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించినా ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నగదు ఉపసంహరణ పరిమితి పెంపులో ఇబ్బంది ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. నిజానికి ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఆర్బీఐ ముందే కొన్ని సూచనలు చేసినట్లు చెబుతున్నారు. పెద్ద నోట్లు రద్దు ప్రకటనకు వారం రోజుల ముందే ఏటీఎంల నుంచి అధిక సంఖ్యలో 100 నోట్లు అందుబాటులో ఉంచాలని అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు వెళ్లాయి. కనీసం 20% అంటే 20,000 ఏటీఎంలలో 100 నోట్లే వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఈ నెల 2న ఆర్బీఐ ఆదేశించింది. 15 రోజుల గడువు ఇచ్చింది. నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని ఇప్పటికీ 6 రోజులు దాటింది. సాధారణ స్థితికి రావాలంటే 50 రోజులు సమయం పడుతుందని ప్రధాని స్వయంగా ప్రకటించారు. నోట్ల రద్దు తర్వాత ఎన్నడూ లేని విధంగా బ్యాంకు పనివేళల్లో మార్పులు తీసుకువచ్చి వివిధ రకాలుగా ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ తగ్గలేదు. వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా అందరూ క్యూలో నిల్చున్నవారే. నల్లధనం, దొంగ నోట్ల చలామణిని అరికట్టేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఓవైపు మెచ్చుకుంటూనే మరోవైపు పెరుగుతున్న కష్టాలను ఓదార్చుకుంటున్నారు జనం. దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగించనుందన్న ఒకే ఒక్క మాటతో సామాన్యులు అత్యంత సంయమనంతో వ్యవహరిస్తున్నారు. చేసే పని మంచిదైనప్పుడు ఎలాంటి కష్టాన్నైనా ఓర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న ప్రభుత్వం మరిన్ని ఉపశమన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ఇందుకు ఎవర్నీ నిందించాల్సిన అవసరం లేదు. కారణం, భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. అందున ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన రెండో దేశంగా ఉంది. అలాంటి చోట్ల సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని సమస్యలు తప్పవు. ఇతరత్ర రాజకీయ, పాలనాపరమైన నిర్ణయాలు ఓ ఎత్తైతే ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మరో ఎత్తు. ఈ నిర్ణయం అలాంటిలాంటి నిర్ణయం కాదు. ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు సృష్టించేదే. సామాన్యులు, బడుగులకు ప్రయోజనం కలిగించేదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందన్న విషయం రానున్న రోజుల్లో తేలనుంది. అయితే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నదేమీ కాదు. ఈ నిర్ణయానికి ముందు ఎన్నో కసరత్తులు జరిగాయి. కానీ ప్రకటనే హఠాత్తుగా జరిగింది. అందుకే జనంలో గందరగోళం, అయోమయ పరిస్థితి. అంటే ఇది ఒక హఠాత్ పరిణామం అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించిన తర్వాత, పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఒక గందరగోళానికి గురయ్యారు.
సో ఈ పెద్ద నోట్లు రద్దు అనగానే అందరికీ డబ్బు అవసరాలు ఉంటాయి. కొంతమంది డబ్బు తీసి డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారు. అవన్నీ అనవసరంగా ఎందుకు పనికి రాకుండా పోతాయేమని చాలా ఇబ్బంది పడ్డారు. సో అలాంటివి ఒకేసారి రావడంతో ఏమైందంటే డబ్బు డ్రా చేసుకునే వాళ్ళది, డబ్బు కావాలనుకున్న వాళ్ళకి ఇంకా వేరే చాలా అవసరాలకి వాడుకోవడానికి డబ్బు లేకపోయేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా ఇబ్బందులు ఎదుర్కొనేది సామాన్య ప్రజానికమే. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు రకాల ఉపశమన చర్యలు తీసుకుంది సర్కారు. 125 కోట్ల మంది ప్రజల నోటు కష్టాలు తీరాలంటే అంత సులువుగా జరిగే పని కాదన్నది అందరికీ తెలుసు. అయినా గాని వారిలో ఏదో బాధ, ఎవరో కొందరు చేసిన తప్పునకు తామెందుకు కష్టాలు పడాలన్న ఉక్రోశం. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను తెలుసుకుంటున్న ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా కూడా అక్రమార్కులు తెలివితేటలు చూపిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వాటిని మార్చుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిసెంబర్ 30 వరకు అవకాశముంది. అప్పటికీ కుదరకపోతే మార్చి 31 వరకు రిజర్వ్ బ్యాంకు శాఖల్లో జమ చేసుకునే అవకాశముంది. అలాగే బ్యాంకులో నోట్ల మార్పిడి ఇప్పటికీ 4,000 వరకే పరిమితం చేశారు. అంతకన్నా ఎక్కువగా ఉంటే ఖాతాలో జమ చేస్తారు. ఏటీఎంలలోనూ రోజుకు 2,000 మాత్రమే తీసుకునే వీలుంది. కానీ రోజులు గడుస్తున్నా రద్దీ తగ్గకపోవడం, నగదు కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజానికానికి ఊరట కోసం ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఏటీఎంల నుంచి రోజుకు నగదు ఉపసంహరణ 2,000కే పరిమితం చేసిన ప్రభుత్వం ఆ పరిమితిని 2,500కు పెంచింది. 19 నుంచి ఆ పరిమితిని 4,000కు పెంచింది. అలాగే బ్యాంకుల నుంచి మార్పిడి చేసుకునే నగదు పరిమితి 4 నుంచి 4,500 చేసింది. డిపాజిట్ల నుంచి నగదు ఉపసంహరణ రోజుకు 10,000, వారానికి 20,000కు మించరాదని పేర్కొన్న ఆర్బీఐ వాటికి మినహాయింపునిచ్చింది. వారంలో గరిష్టంగా 24,000 రూపాయలను ఎప్పుడైనా తీసుకోవచ్చని సడలింపు ఇచ్చింది. మరోవైపు బ్యాంకులో జమ చేసేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఎవరైనా ఎన్నిసార్లైనా జమ చేయవచ్చని వెల్లడించింది. ఇందుకు తగిన గుర్తింపు పత్రాలు ఉండాలి. కనుక బెటర్ వేలో కనుక ఇంకా ఎక్సర్సైజ్ చేసిండుంటే దాదాపు 100-125 కోట్ల మంది ప్రజలు 500 రూపాయల నోట్లు ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకుల దగ్గర బారి తిరుగుతున్నారు. 2-3 వేల రూపాయలు అవసరం వచ్చిన వాళ్ళు ఏటీఎంల ముందు బారి తిరుగుతున్నారు. ఇటు బ్రాంచుల దగ్గర సఫిషియెంట్ క్యాష్ లేకుండా పోయింది, రిజర్వ్ బ్యాంక్ దగ్గర సఫిషియెంట్ క్యాష్ లేకుండా పోయింది. సో ఇటువంటి సిట్యుయేషన్ని కొద్దిగా అవాయిడ్ చేయడానికి ఆశయం మంచిది కాబట్టి బెటర్ ప్రుడెంట్గా కనుక దీన్ని డీల్ చేసి ఉంటే దాని యొక్క పర్యవసానాలు వేరే రకంగా ఉండేది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొన్ని సేవల నిమిత్తం రద్దయిన 500, 1000 నోట్లను వినియోగించుకునే గడువును ఈ నెల 24 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట 14వ తేదీ వరకే ఆ అవకాశం ఇచ్చారు. ఈ నోట్లను రద్దు చేసిన రోజునే వినియోగదారుల సౌకర్యార్థం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా వాటిని పెంచుతూ పోయింది. ప్రస్తుతం వివిధ రకాల గృహ అవసరాల బిల్లులు, ఇంధనం, పన్నులు, ఫీజులు, సహకార రంగ దుకాణాల్లో కొనుగోళ్లకు రద్దయిన పాత నోట్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. పాత నోట్లను ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజా రవాణా వ్యవస్థ అంటే బస్సులు, మెట్రో సర్వీసులు, విమాన టికెట్లు, పాలబూతులు, శ్మశాన వాటికలు, పెట్రోల్ బంకులు, డాక్టర్ చీటీ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుగోళ్లు, వంట గ్యాస్, రైల్వే క్యాటరింగ్, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, కోర్టు ఫీజులు, పన్నులు వంటి వాటిని ఈ నెల 24 వరకు చెల్లించవచ్చు. విద్యుత్, తాగునీటి బిల్లుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రస్తుత బిల్లులు చెల్లించేందుకు పాత నోట్లు వినియోగించాలి. ముందస్తు చెల్లింపులు జరిపేందుకు మాత్రం అంగీకరించరు. ఇప్పుడున్న పరిస్థితిలో దీనికి కావాల్సిన ఆబ్జెక్ట్స్ రావడం కష్టమని నేను భావిస్తున్నాను. అందుకని ప్రధానమంత్రి గారికి ఒక విజ్ఞాపన పత్రం పంపించాం. దాంట్లో మేము చెప్పింది ఏంటంటే తక్షణం పరిస్థితులు చక్కదిద్దబడాలి. టైం తీసుకోవడానికి వీల్లేదు. 50 రోజులు కాదు కదా, 50 గంటలు కూడా ఆగడానికి వీల్లేదు. అందుకని ఒక్క నిర్ణయంతో బహుశా ఇదన్నీ కూడాను బయటపడే అవకాశం ఉందని అనుకుంటున్నాం. ప్రభుత్వం కనుక ఇవాళ నుంచి ఒక 3 నెలల్లో 100, 50, 20 నోట్లు కూడా రద్దు చేస్తామని ప్రకటిస్తే కలుగులో దాక్కున్నటువంటి చిన్న నోట్లన్నీ బయటకు వస్తాయి, ప్రజల సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు 2 లక్షలకు పైనే. ప్రస్తుతం ఉన్న పరిమితి కారణంగా ఒక్కో ఏటీఎం నుంచి రోజుకు 400 మందికే సేవలు అందుతున్నట్లు తెలుస్తోంది. అదీగాక కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంల హార్డ్వేర్, సాఫ్ట్వేర్లో
మార్పులు చేయాల్సి ఉంది. అప్పుడే వాటిలో కొత్త నోట్లు పెట్టే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో ఈ మార్పు చేయాలంటే కనీసం 10 రోజులు పడుతుందని లెక్క. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఖాతాదారులు కొంత ఓపిక పట్టక తప్పదు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు మైక్రో ఏటీఎంల ఏర్పాటుతో నగదు కొరత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది ఆర్బీఐ. వీటిని వినియోగించడానికి 50,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్లను నియమిస్తున్నట్లు వెల్లడించింది. మైక్రో ఏటీఎం అంటే కార్డు స్వైప్ చేసే చిన్న యంత్రాలు. వీటికి జీపీఆర్ఎస్ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయగానే సంబంధిత బ్యాంకు నెట్వర్క్కు కనెక్ట్ అవుతుంది. పరిమితిని బట్టి ఎంత మొత్తం విత్డ్రా చేయాలో అందులో ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్లో నుంచి ఆ మొత్తం తగ్గుతుంది. అప్పుడు ఆ బిజినెస్ కరెస్పాండెంట్ ఆ మొత్తాన్ని తీసి ఇస్తారు. ఇందులో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సంబంధిత బిజినెస్ కరెస్పాండెంట్ వద్ద నగదు ఎంత మొత్తం ఉంటే అంతవరకు మాత్రమే ఇవ్వగలరు. ముఖ్యంగా బ్రాంచీల నుంచి దూరంగా ఉండే ప్రాంతాలకు చెందిన కస్టమర్లకు కూడా బ్యాంకు సేవలు అందేందుకు గాను వీటిని ప్రవేశపెట్టారు. బ్యాంకుల వద్ద కానీ, పోస్ట్ ఆఫీసుల వద్ద కానీ, వివిధ మార్గాల ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ పైన ప్రజలకి సంపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఇవాళ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ నోట్లని చెలామణి నుండి ప్రభుత్వం విత్డ్రాల్ చేసుకోవటం వల్ల ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ చట్టాలపైన, ప్రభుత్వ నిర్ణయాలపైన అవగాహన లేనటువంటి 70% మంది ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవమే. కానీ దేశం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా భారత ఆర్థిక ద్రవ్య వ్యవస్థని సమూలంగా మార్చేటటువంటి ఈ చర్యకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మద్దతు తెలపాల్సినటువంటి సందర్భము ఆసన్నమైంది. ఏటీఎంల ద్వారా జరిపే అన్ని లావాదేవీలపై డిసెంబర్ 30వ తేదీ వరకు ఛార్జీలను రద్దు చేసింది ఆర్బీఐ. ఇది సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు వర్తిస్తుంది. తమ బ్యాంకుల ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలలో ఎన్నిసార్లు లావాదేవీలు జరిపినా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోరని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు, మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు 3 సార్లు ఉచితంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో ఏటీఎంల నుంచి పలుమార్లు నగదు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఏటీఎం ఛార్జీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఏటీఎంలలో 20-50 రూపాయల నోట్లు వచ్చే విధంగా త్వరలో ఏర్పాట్లు చేయనున్నట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుత రద్దీ తగ్గిన తర్వాత అందుకు తగ్గ మార్పులు చేయనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఇంకా ముందు రోజుల్లో ఈ యొక్క పరిమితిని అనేది ఇంకా కొంచెం పెంచుతారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. మాకు సూచనలు తెలుస్తున్నాయండి. తర్వాత ప్రజలు ఈ యొక్క ఇబ్బంది అనేది తాత్కాలికం మాత్రమే. ఈ నెలాఖరు అయ్యేటప్పటికి అంటే నవంబర్ 30వ తారీఖు తర్వాత ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత ఇంకా డే టు డే ట్రాన్సాక్షన్స్లోకి అందరూ కూడా సాఫీగా జరుగుతాయి. రైల్వే శాఖ కూడా పాత నోట్లతో టికెట్ల కొనుగోలుకు గడువు పెంచింది. టికెట్లు, రైలులో ఆహార పదార్థాల కొనుగోలుకు రద్దయిన నోట్లను వినియోగించుకునే అవకాశాన్ని ఈ నెల 24 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముందు ఈ గడువు ఈ నెల 11 వరకు ఉండగా తొలిసారిగా ఈ నెల 14 వరకు పెంచింది. మళ్లీ తాజాగా 24 వరకు పొడిగించింది రైల్వే శాఖ. ఇదే అదనుగా పెద్ద మొత్తంలో టికెట్లు కొనుగోలు చేసి రద్దు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ కావటంతో అలాంటి వాటికి చెక్ పెట్టడానికి రద్దు చేసుకున్న టికెట్లకు నగదు వాపసు నిలిపివేశారు. వీరికి టికెట్ డిపాజిట్ రసీదు ఇస్తారు. వాపసు చేయాల్సిన సొమ్ము 10,000 కన్నా ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సంబంధిత వ్యక్తి ఖాతాలోకి మాత్రమే జమ చేస్తారు. అలాగే ఈ నెల 21 వరకు విమానాశ్రయాల వద్ద పార్కింగ్ రుసుము రద్దు చేస్తారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద ఈ నెల 21 అర్ధరాత్రి వరకు వాహనాల పార్కింగ్ రుసుమును రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు నిలిపివేతను కొన్ని రోజులు పొడిగించారు. తాజా నిర్ణయం ప్రకారం ఈ నెల 18 అర్ధరాత్రి వరకు టోల్ రుసుము ఉండదు. ఇప్పటి వరకు గడువు 14వ తేదీ వరకే ఉండేది. అంటే ప్రస్తుతం ఉన్న గడువును మరో 4 రోజుల పాటు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా వస్తున్న 2,500 రూపాయల నోట్లు ఇప్పటికే బ్యాంకులకు తరలించింది ఆర్బీఐ. అదనపు అవసరాల కోసం కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లో సిబ్బంది నిరంతరాయంగా ముద్రణ పనిలోనే ఉన్నారు. దేవాలయాల హుండీలో వేసే చిన్న నోట్లను వెంటనే బ్యాంకుల్లో జమ చేయాలని సూచించింది
ఆర్బీఐ. తద్వారా వినియోగదారులకు చిల్లర కొరతను తగ్గించవచ్చని తెలిపింది. ఆ చర్యలకు అదనంగా బ్యాంకు శాఖల్లో గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేశారు. అంటే వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్ల కోసం ఓ లైను, నగదు ఉపసంహరణ కోసం మరో లైను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది ఆర్బీఐ. అయితే నగదు ఉపసంహరణ కోసం కొందరు పదే పదే వస్తున్నట్లు గుర్తించిన ఆర్బీఐ ఇప్పట్నుంచి ప్రధాన నగరాల్లోని బ్యాంకు శాఖల్లో వినియోగదారుల వేలిపై సిరా మార్కును వేయనున్నట్లు తెలిపింది. అలాగే జన్ధన్ యోజన ఖాతాల్లో నల్లధనం డిపాజిట్లు జరుగుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, దీనిపై ప్రభుత్వం సునిశిత పరిశీలన చేస్తోందన్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయదారులు కానీ, అతి సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎటువంటి డబ్బు ఆశకు లొంగకుండా నిజాయితీగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అది కాకుండా చిన్న చిన్న కమిషన్లకు కనుక మనం లొంగిపోయి ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే ఇబ్బందుల పాలవలసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. బ్యాంకుల వద్ద పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, అక్కడ సాయం అందించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ కూడా రంగంలోకి దిగి పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. ప్రజలకు అవసరమైన నగదు ఆర్బీఐ వద్ద ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించింది ఆర్బీఐ. నోట్ల రద్దు కారణంగా సామాన్యులు ఓ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, బ్యాంకు సిబ్బంది అదే స్థాయిలో తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారు. సాధారణ పనివేళల కన్నా 2 గంటలు ముందే విధుల్లోకి వచ్చి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకుంటున్నారు. పాత నోట్ల మార్పిడి, జమ చేయడం కోసం వచ్చేవారితో సిబ్బంది తీరిక లేకుండా గడుపుతున్నారు. రాత్రి 8 తర్వాత లావాదేవీలు నిలిచినా తరువాత అంతర్గతంగా జరిగే పనులు రాత్రి 2 వరకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.